హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఎస్టర్డే జరిగిన వీడియో గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అంటే సండే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే లైక్ చేయండి. నేను మాట్లాడే పాయింట్స్ మీకు కరెక్ట్గా అనిపించినట్లయితే అక్కడ ఒక కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ నా ఫ్రస్ట్రేషన్ అయితే ఆపుకోలేకపోతున్నానండి, అందుకే మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, శ్రీజ ఎలిమినేషన్ ఈజ్ వెరీ 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 అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి నాకైతే అనిపించిందండి. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే మీకే ముందు ముందు అయితే అర్థమవుతుందండి. వైల్డ్ కార్డ్స్ వచ్చేసి శ్రీజాని ఎలిమినేషన్ చేశారంటే ఆ అమ్మాయి దమ్ముని, ఆ అమ్మాయి మాట్లాడే మాటల్ని కానీ, ఆ అమ్మాయి ఆడే ఆటల్ని కానీ వీళ్ళు అందరూ తట్టుకోలేక ఆ అమ్మాయిని కాంపిటీషన్గా తీసుకొని ఆ అమ్మాయిని అయితే బయటికి దుబ్బేశారనేసి నాకైతే అనిపిస్తుందండి. అన్ఫేర్ అంటే అన్ఫేర్, చాలా 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 అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగిందండి. ఇన్ని 9 సీజన్స్ మనం చూసాం కదా, ఒక్క సీజన్లో కూడా ఇంత అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందో జరగలేదో నాకైతే తెలియదు, కానీ ఈ సీజన్లో మాత్రం శ్రీజ ఎలిమినేషన్ ఈజ్ వెరీ అన్ఫేర్. మీకు ఎంతమందికి అన్ఫేర్ అని అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. తప్పకుండా మీరు ఒక్క చిన్న కామెంట్స్ అయితే నాకు చేయండి, అప్పుడే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాలాగా మీకు కూడా అన్ఫేర్ అనిపించిందా లేదా తెలుసుకోవడానికి కోసం కింద కామెంట్స్ అయితే చేయమని చెప్తున్నాను. ప్లీజ్ 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 ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అన్ఫేరా ఫేరా అనేది ఒకే ఒక్క కామెంట్ అయితే, దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి. నాకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఫైట్ స్ట్రామ్ అని చెప్పేసి సండే ఎపిసోడ్, ఇది ఎపిసోడ్ కూడా 7కే స్టార్ట్ అయిపోయిందండి. మనం టెలివిజన్లో అయితే టెలికాస్ట్ చేసేసారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి నాగార్జున సార్ ఎంట్రీ అయితే జరిగింది. చాలా చాలా బాగా జరిగిందండి ఎంట్రీ వచ్చేసి. ఇంకా కొత్త చాప్టర్ అయితే మొదలవ్వబోతుంది. వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అవ్వబోతారు, ఫైర్ స్ట్రామ్స్ అని చెప్పేసి హౌస్లోకి అయితే వెళ్ళి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తారండి. ఇంకా హౌస్ లోపలికి వచ్చే వైల్డ్ కార్డ్స్ ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు నాగ్ సారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవిక్షన్ స్టార్ట్ అయితే అయిపోయిందండి. ఎవిక్షన్లో అంటే లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది, అందరూ నిలబడి ఉన్నప్పుడు రీతు అండ్ ఫ్లోరా గారు వీళ్ళిద్దరు ఎవిక్షన్లో అయితే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈస్ డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడైతే ఉంటారు. ఇంకా ఎవిక్షన్లో అంటే అప్పుడు వాళ్ళకి ఎవిక్షన్ బోర్డు అనేది పడుతుంది. నాకు సార్ ఏం చెప్తారు అంటే, ఎవిక్షన్ అంటే ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారు మీరు అనేసి చెప్తారు. ఫ్లోరా అండ్ రీతు అయితే ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చేసి లోపలికి అయితే వెళ్తారండి. ఇంకా లోపలికి వెళ్ళే ముందర నా అందరిని అయితే అడుగుతారు, అంటే మీ ఒపీనియన్ ఏంటి, వీళ్ళల్లో ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అని అయితే అడుగుతారు నాకు సారు. అందరూ వచ్చేసి కూడా ఫ్లోరా నేమ్ అయితే చెప్తారు. ఎందుకంటే రీతు ఫ్లోరా కంటే బెటర్గా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, ఆమె 100% ఆమె పెడుతుంది. ఈమె పార్టిసిపేషన్ పెద్దగా లేదు, ఈమె అయితే ఏం గేమ్ సరిగా ఆడదు అని చెప్పేసి అందరూ వచ్చేసి ఫ్లోరా గారి నేమ్ అయితే చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి నాగ్ సార్ అయితే అడుగుతారు, మీరిద్దరు ఎవరిని బాగా మిస్ చేస్తారు ఈ హౌస్లో అంటే, సంజన గారు అని చెప్పేసి ఫ్లోరా గారు అయితే చెప్తారు. నాకు బెస్ట్ బడ్డీ అండి, నేను చాలా కనెక్ట్ అయిపోయాను సంజన గారితో, ఐ మిస్ యూ అండి, నేను చాలా సంజన గారిని మిస్ అవుతాను అని చెప్పేసి ఫ్లోరా గారు అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ రీతుని అడిగినప్పుడు, నేను డెమాన్ పవర్ని అయితే మిస్ అవుతానండి, నేను అతన్ని వదిలి బయటికి వెళ్ళాలనిపించడం లేదు నాకు, ఒకవేళ నేను బయటికి వెళ్ళాల్సింది వస్తే నాకు చాలా అఫెక్ట్ అయిపోయాడు, అదే బాగా దగ్గర అయిపోయాడు, నేను బాగా మిస్ చేస్తాను, నేను లేకపోయినా కూడా సరే హౌస్లో అయితే బాగా గేమ్ ఆడు, నీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి, నిన్నైతే నేను మిస్ అవుతాను అని చెప్పేసి రీతు చౌదరి అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా వాళ్ళకు వచ్చేసి 1 మీటర్ అయితే ఇస్తారు, దానికి సంబంధించిన ఒక వేలుకైతే పెట్టుకోమని చెప్తారు. వేలుకు పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోతారండి. ఈ ఎలిమినేషన్ జరిగింది అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆయనే మనకు చూపించేశారు. ప్రాసెస్ అయితే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకున్నారని అయితే నాకు అనిపించింది. ఇంకా ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా స్టేజ్ పైకి వచ్చేస్తారు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా ఆమె జర్నీ అయితే చూపిస్తారు, చాలా బాగుంది, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. ఇంకా ముగ్గురికి వచ్చేసి ఇంకా వెళ్ళే ముందర ప్రతి ఒక్కరికి కూడా టాస్క్ అనేది ఉంటుంది కదా. టాస్క్ ఏంటంటే ఒక ముగ్గురికి వచ్చేసి థమ్స్ అప్ పెట్టాలి, ఒక ముగ్గురికి వచ్చేసి థమ్స్ డౌన్ పెట్టాలి అనేసి నాగార్జున సార్ చెప్తారు. ఫస్ట్ థమ్స్ అప్ వచ్చేసి సంజన గారికి, దివ్య గారికి, ఇంకా
ఇమాన్యుయల్ గారికి అయితే వీళ్ళు ముగ్గురికి ఇస్తారు. సంజన వచ్చేసి నాకు చాలా ఇష్టము, బాగా ఆట ఆడుతుంది, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, మీ ఆట మీరు ఆడండి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మీరు ఎలాగైతే నాటి పనులు అయితే చేస్తున్నారో అలాంటి నాటి పనులే చేయండి, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి సంజన గారి గురించి అయితే చెప్పింది. ఇంకా దివ్య గురించి వచ్చేసి మీరు బాగా నాకు కనెక్ట్ అయ్యారు, మీరు కూడా ఆట చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి దివ్య గురించి అయితే చెప్పింది. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి మీరు కూడా ఆట చాలా బాగా ఆడుతున్నారు, మీరు గెలవాలనేసి నేను కోరుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి ఇమాన్యుయల్ గురించి అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముగ్గురికి థమ్స్ డౌన్ ఇమ్మన్నారు కాబట్టి ఇంకా శ్రీజ, భరణి, తనుజ వీళ్ళ ముగ్గురు గురించి అయితే చెప్తుందండి. అంటే నాకు నచ్చలేదు, మీరు సరిగా ఆట ఆడడం లేదు, బర్నీ గారు వచ్చేసి మీ బాండ్స్ వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి బర్నీ గారి గురించి అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ గురించి మీరు ఎప్పుడు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, అంత ఎమోషనల్ అవ్వద్దండి, మీ స్మైల్ చాలా బాగుంటుంది, క్యూట్గా అయితే స్మైల్ చేస్తారు, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండండి అని చెప్పేసి థమ్స్ డౌన్ అయితే వీళ్ళ ముగ్గురికి ఇచ్చిందండి. ఇంకా సుమన్ శెట్టి గారికి వచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలోకి అయితే పెడుతుంది, మీరంటే నాకు బాగా ఇష్టము, మీరు ఆట ఇంకా బాగా ఆడాలి, థమ్స్ అప్ కాదు థమ్స్ డౌన్ కాదు, మధ్యలో ఉన్నారు, మీరు ఇంకా బాగా ఆట ఆడండి అని చెప్పేసి సుమన్ శెట్టి గారితో అయితే చెప్తుంది. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఎంటర్ అవుతారండి. ఇంకా వాళ్ళ ఎవిక్షన్ అయితే ఫ్లోరా గారు ఎవిక్షన్ అయితే అయిపోయారు, ఆమె వెళ్ళిపోయారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అవ్వబోతున్నారండి. ఇక్కడ ఫైర్ స్టార్మ్ అని చెప్పేసి బిగ్ బాస్ గారు నాగార్జున సార్ అయితే చెప్పారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి అలేకే చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు అయితే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు, పర్ఫార్మెన్సెస్ అదే డ్యాన్స్ అయితే చేశారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఏవి కూడా చూపించారండి, అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి ఆమె ఏవి కూడా అయితే చూపించారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క స్టోన్, అంటే 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయితే ఉంటుంది కదా, 6 మెంబర్స్కి 6 కలర్ స్టోన్స్, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా బిగ్ బాస్ నాగార్జున సార్ అయితే చెప్పారు. ఈమెకు వచ్చేసి ఇంకా పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ అయితే ఇస్తారండి. రెడ్ కలర్ స్టోన్ ఇచ్చినప్పుడు దానికి వచ్చేసి లగ్జరీ ఫుడ్, అంటే మీకు ఇష్టం అండి, మీరు ఎప్పుడు మీకు ఫుడ్ కావాలనుకుంటే అప్పుడు మీరు తీసుకొని తినవచ్చు, లగ్జరీ ఫుడ్ గురించి మీకు అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకైతే వాడుకోవచ్చు అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇంకా పికిల్స్, అంటే అందరికి నువ్వు పికిల్స్ తయారు చేసి పంపిస్తూ ఉంటావు కదా, నేనైతే ఇప్పుడు నీకు ఒక 5 పికిల్స్ అయితే ఇస్తాను, దానిపైన వచ్చేసి సెల్ఫిష్, ఫేక్, సేఫ్ గేమ్, మ్యానిపులేటర్, ఓవర్ యాక్షన్ ఇవి వచ్చేసి స్టిక్కర్ కనిపించేసి పికిల్స్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ మీద అయితే అంటించారు. వీటికి సంబంధించి ఎవరికైతే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు హౌస్ లోపలికి వెళ్ళేసి వాళ్ళకైతే ఇవ్వు అని చెప్పేసి చిన్న టాస్క్ అయితే నాగార్జున సార్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమో లోపలికి అయితే వెళ్ళింది, అందరైతే బాగా పలకరించారు. ఇంకా డెమోన్ పవర్ని హౌస్ చూపించమనేసి చెప్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాస్క్ అదే ఇప్పుడు ఏదైతే స్టోన్ ఇచ్చారో ఆ స్టోన్ వెళ్ళేసి ఒక చక్రం లాగా అయితే ఉంటుంది, ఆ చక్రంలో అయితే పెట్టేసి అందరినీ పలకరించేసి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి రమ్య గారు అయితే చెప్తూ ఉంటారండి. చెప్పిన తర్వాత ఇంకా ఆమెకు ఇచ్చిన టాస్క్ ఆమె చేయాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి సెల్ఫిష్ వచ్చేసి డెమోన్ పవన్కి అయితే ఇస్తుందండి. ఎందుకు ఇచ్చింది అంటే మీరు ఆట టాస్క్లో సెల్ఫిష్గా ఆడతారు అని చెప్పేసి మీకు ఇస్తున్నాను సింపుల్గా అని చెప్పేసి చెప్పేశారు. ఇంకా ఫేక్ వచ్చేసి దివ్య గారు అంటండి, నాకు కూడా అలాగైతే ఏం అనిపించలేదు, కానీ ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది కాబట్టి ఫేక్ వచ్చేసి దివ్య గారు. ఎందుకంటే మీరు వైల్డ్ కార్డుగా వచ్చారు, నేను వైల్డ్ కార్డుగా వచ్చాను, మీరు వైల్డ్ కార్డుగా వచ్చినప్పటికీ 1 to 10 ర్యాంకింగ్ పెట్టమన్నప్పుడు ర్యాంకింగ్ అయితే పెట్టావు, 1 to 5 ఎవరికైతే ర్యాంకింగ్ పెట్టావో వాళ్ళతోనే నువ్వు క్లోజ్గా ఉంటున్నావు, వాళ్ళతోనే ఆట ఆడాలని ట్రై చేస్తున్నావు, వాళ్ళతోనే ఉంటున్నావు, ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో కలివిడిగా లేవు, వాళ్ళని ఎక్కడో టార్గెట్ చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది అని చెప్పేసి దివ్య గారిని అయితే చెప్తారు. దివ్య వచ్చేసి నేను 1 to 5 పెట్టానంటే వాళ్ళంటే నాకు ఇష్టమనే కదా, మిగతా వాళ్ళు నాకు ఇష్టం లేదనే కదా నేను ఎందుకు వాళ్ళతో గేమ్ ఆడాలనుకుంటున్నాను, అయినా కూడా నేను ప్రతి ఒక్కరితో కలివిడిగానే ఉంటున్నాను, నేను ఎవరితో అలాగా డిఫరెంట్గా అయితే లేను అని చెప్పేసి దివ్య గారు అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేఫ్ గేమ్ వచ్చేసి బర్నీ గారు అని చెప్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడో నాకు సేఫ్గా ఆడుతున్నారనిపిస్తుంది, ఎందుకంటే మీరు బాండ్స్ అని చెప్పేసి బాండ్స్ మధ్యలోనే ఇరకపోతున్నారు,
ఎక్కడో సేఫ్గా ఆడుతున్నారని అయితే నాకు అనిపించింది అని చెప్పేసి బర్నీ గారిని అయితే చెప్తుంది. ఇంకా మ్యానిపులేటర్ వచ్చేసి రాము గారండి. రాముని మ్యానిపులేటర్ అనేది ఇంకా అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంది రాము మ్యానిపులేటరా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఇతనికి వచ్చేసి ఏం పాయింట్ చెప్పిందంటే, ఎప్పుడో సంజన గారు ఎవిక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారంట మ్యానిపులేట్ చేసి, అందుకోసం రాము గారికి మ్యానిపులేటర్ అనేది ఇచ్చారు. ఇండైరెక్ట్గా మీరైతే చెప్పారు ఎవిక్షన్ గురించి అని చెప్పేసి, మీకైతే మ్యానిపులేటర్ ఇస్తున్నాను అని చెప్పేసి రాము గారికి అయితే మ్యానిపులేటర్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఓవర్ యాక్షన్ వచ్చేసి శ్రీజ, నువ్వు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తావు అని చెప్పేసి శ్రీజాకి అయితే ఇచ్చిందండి. అంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు కూడా ఓవర్ యాక్షనే చేస్తున్నావు కదా అని శ్రీజ అన్నప్పుడు ఈమె రమ్య గారు ఏమంటారంటే, అతి మించి చేస్తున్నావు నువ్వు, అతి మించిపోయావు, ఎక్కువగా చేస్తావు నువ్వు ఓవర్ యాక్షన్ అనేసి శ్రీజాని అయితే రమ్య గారు అయితే అంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పికిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నాగార్జున సార్ అయితే వచ్చి అడుగుతారు, ఎవరెవరికి ఏ పికిల్ ఇచ్చావు నువ్వు అని చెప్తే, ఇంకా అందరికీ పలానా వాళ్ళకి నేను ఈ పికిల్స్ అయితే ఇచ్చాను అని చెప్పేసి నాగార్జున సార్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటుందండి. ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి శ్రీనివాస్ సాయి ఎంట్రీ అయితే ఇస్తారండి. బాగా డ్యాన్స్ చేశారు. ఇతను వచ్చేసి గోల్కొండ హై స్కూల్లో చైల్డ్హుడ్ క్యారెక్టర్ అయితే చేసింటారు. ఇతనికి వచ్చేసి టాస్క్ ఏం చెప్పారంటే, ఫస్ట్ వచ్చేసి ఇతనికి చెప్తాము, డార్క్ బ్లూ కలర్ స్టోన్ అయితే ఇచ్చారండి. దానికి పవర్ వచ్చేసి నామినేషన్లో ఇమ్యూనిటీ కోసం వాడుకోవచ్చు. అంటే నామినేషన్స్ జరుగుతాయి కదా, అతన్ని సేవ్ చేసుకోవడానికైనా లేదంటే ఎవరినైనా సేవ్ చేసేదానికైనా, అంటే ఇమ్యూనిటీ గురించి అతనైతే ఆ స్టోన్ వాడుకోవచ్చు, ఆ పవర్ నువ్వు వాడుకోవచ్చు అని అయితే నాగార్జున సార్ చెప్తారు. ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటంటే 1,00,000 భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు అనేది ఒకటి ఉంటుంది కదా ప్రోవర్బ్, అది వచ్చేసి సంజన గారికి నేర్పించాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు శ్రీనివాస్ సాయి గారికి. ఇంకా లోపలికి అయితే వచ్చేసారు. అందరూ అయితే అడుగుతూ ఉంటారు, అందరిని అయితే పలకరిస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా బాగా వెల్కమింగ్ అయితే చేశారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ ఒక విషయం మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసి ఈయన ఎంట్రీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, తనుజ వచ్చేసి ఒక పాయింట్ రేస్ చేస్తుంది, నాగార్జున సార్ ఇక్కడ వచ్చేసి బాండ్ కోసం మీ ఆట వారిపోతుంది అంటే ఓన్లీ తనుజ గురించే కాదు కదా, మీరు హింట్ ఇచ్చారు కదా, అంటే బాండ్స్ పెట్టుకొని ఆట ఆడొద్దు అని చెప్పేసి, ఇది నేను తీసుకోలేకపోతున్నాను, నా గురించి అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది, నేనైతే ఇది తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి తనుజ అయితే క్లారిటీ తీసుకుంటుంది. లేదమ్మా, ఇది నేను నీకు ఒక్కదానికే చెప్పటం లేదు, అందరికీ చెప్తున్నాను, బాండ్స్ వల్ల ఆట ఎఫెక్ట్ అయిపోతుంది అనేసి నేనైతే చెప్పాను, ఇది ఏం నువ్వు హార్ట్ తీసుకోవద్దు అని చెప్పేసి నాగార్జున సార్ కూడా తనుజాకి అయితే చెప్తారు. అక్కడికి ఆ మ్యాటర్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇద్దరు హౌస్మేట్స్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దరు అయిపోయారు కదా, శ్రీనివాస్ సాయి అండ్ రమ్య గారు అయితే ఇద్దరు వచ్చేసారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత బ్లాక్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారండి. ఎవరెవరు డెమోన్ పవన్, శ్రీజ గారు, రీతు, సంజన, సుమన్, వీళ్ళు 5 మెంబర్స్కి వచ్చేసి టాస్క్ అయితే పెడతారు. టాస్క్ ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసి అందరూ బోర్డ్స్ దగ్గర అయితే నిలబడుకొని ఉంటారు. వీళ్ళు ఎవరైతే వచ్చారో శ్రీనివాస సాయి అండ్ రమ్య గారు, వీళ్ళ ఇద్దరు వచ్చేసి బొమ్మలు ఉంటాయి, అంటే డిఫరెంట్ అంటే చిన్నవి పెద్దవి ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ వచ్చేసి దానిపైన అయితే స్టిక్ చేయాలి ప్లాస్టర్ తీసుకొని, చిన్నవి ఇవ్వచ్చు పెద్దవి ఇవ్వచ్చు, అది వచ్చేసి వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అనమాట వైల్డ్ కార్డ్స్వి. ఇంకా వాళ్ళందరూ ఇస్తూ ఉంటే అందరూ వచ్చేసి స్టిక్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసి గేమ్ అయిపోయేంత వరకు కింద అయితే పడకూడదండి. అలాగా అని చెప్పేసి టాస్క్ అయితే ఇచ్చారు బ్లాక్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఇంకా అందరూ వచ్చేసి స్టిక్ చేసి ఉంటారండి. డెమోన్ పవన్కి అండ్ సంజన గారికి 9 అయితే అతికించుంటారు. వీళ్ళిద్దరికి వచ్చేసి టై అయితే అయి ఉంటుంది. టై అయిపోయినప్పుడు ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఒక డిసిషన్ తీసుకొని, ఇంకా డెమోన్ పవన్, సంజన గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. రమ్య గారు, శ్రీనివాస్ సాయి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకొని సంజన గారిని అయితే సేఫ్ జోన్లోకి అయితే పంపిస్తారండి. ఇప్పటికీ డేంజర్ జోన్లో ఉన్నింది కాబట్టి, గెలిచింది కాబట్టి
సేఫ్ జోన్లోకి అయితే పంపిస్తారు. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ తీసుకొని వచ్చి గోల్డెన్ స్టార్ అయితే సంజన గారికి అయితే ఇస్తారు. సంజన గారు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. వైల్డ్ కార్డ్స్ వచ్చేసి నన్ను సేవ్ చేశారు, నాకు అంతా మంచే జరిగింది అని చెప్పేసి సంజన గారు అయితే అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అయితే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి వైల్డ్ కార్డ్గా థర్డ్ పర్సన్ వచ్చేసి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈమె వచ్చేసి దువ్వాడ మాధురి గారు. ఈమె పొలిటీషియను. ఈమె అయితే ఎంట్రీ అయితే వస్తుందండి. బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాని తర్వాత ఆమె ఏవి ఆమె ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ అయితే డిస్కషన్ చేస్తూ ఒక ఏవి కూడా వేశారు. బాగుంది. ఆమె అయితే వచ్చారండి. ఇక్కడ వచ్చేసి కన్నడ బిగ్ బాస్ కించా సుదీప్ గారు అయితే కన్నడ బిగ్ బాస్ స్టేజ్ హోస్ట్ అతను అక్కడ కన్నడ బిగ్ బాస్లో. అతను వచ్చేసి స్టేజ్ మీదకి నేనంతా ఒక పవర్ ఇస్తున్నాను మీకు మాధురి గారు, మీరు చాలా బాగా ఆడండి గేమ్ అని చెప్పేసి అతను మోటివేషన్ చేస్తూ కొంచెం మాట్లాడేసి ఇంకా పవర్ అయితే ఇస్తారండి. ఇక్కడ గోల్డెన్ కలర్ స్టోన్ అయితే ఇస్తారు మాధురి గారికి. ఎలిమినేషన్ని రద్దు చేయొచ్చు అనేసి మీకైతే పవర్ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. ఇంకా లోపలికైతే వచ్చేసింది. అందరూ పలకరించారు, బాగా మాట్లాడారు. ఇక్కడ వచ్చేసి అందరికీ ఆమె పేరు తెలుసు అంటండి. అంటే మాధురి గారు అనేసి తెలుసు. కానీ కొంతమంది హౌస్లో వచ్చేసి మాధురి గారా మాధవి గారా మాధురి గారా మాధవి గారా అని చెప్పేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. శ్రీజ వచ్చేసి మీ పేరు ఏంటండి అంటే నేను అందరికీ నా పేరు తెలుసు కదా, నీకు ఒక్కదానికే తెలియదా, నువ్వు వెళ్ళి తెలుసుకో అని చెప్పేసి ఈమె యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదండి. ఫస్టే గొడవ పెట్టుకోవాలని అనుకుంటూ ఉండడము అసలు నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు అడిగింది. ఎవరైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీ పేరేంటి, ఇప్పుడు అందరూ వచ్చారు, నా పేరు శ్రీనివాస్ సాయి, నా పేరు రమ్య, మీ పేరేంటి, ఇలా పలకరించుకుంటూ ఉంటారు. కానీ ఈమె అందరికీ తెలుసు అని చెప్పేసి ఆమె యాటిట్యూడు అట్లా అయితే చెప్పింది. ఇంకా నేను ఏం మాట్లాడలేదు కదండి. మీ పేరేంటని అడిగాను. ఎవరైనా కొత్తగా ఇంట్లోకి వస్తే మీ పేరు తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. ఇక్కడ హౌస్లో కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. మాధవి గారనే మాధురి గారా అని చెప్పేసి మీరు పేరు చెప్తే మంచిదే కదా, ఏమవుతుంది అంటే ఈ మాధురి గారు ఏమంటారు, ఏంటండి మీరు అంత గొడవ పడాలనుకుంటున్నారా అనేసి కొంచెం యాటిట్యూడ్ చూపించినట్లుగా నాకైతే అనిపించింది. అంత చేయాల్సిన అవసరం లేదు, నా పేరు మాధురి గారండి అని అంటే అక్కడికి అయిపోయేది. పెద్దగా ల్యాక్ చేయాల్సిన అవసరము, అంత గొడవ పడాల్సిన అవసరము అంతా కూడా ఏం అవసరం లేదనేసి నాకైతే అనిపించిందండి. ఇంకా ఇమాన్యుల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ కిచెన్ రూమ్లో. అయితే ఏంటి ఇమాన్యుల్ వీరు ఫైర్ బ్రాండ్సా ఏంటి, ఒక్కొక్కరు ఇలా వస్తున్నారు, ఏంటి మన పరిస్థితి, టాస్క్లు ఎలా ఆడాలి అని చెప్పేసి తనుజ వచ్చేసి ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏం పర్వాలేదులే బాగా ఆడొచ్చు అని చెప్పేసి ఇమాన్యుల్ అంటూ ఉంటే నువ్వు స్ట్రాంగ్ కదా, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని తనుజానే మోటివేషన్ చేసుకొని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పర్సన్ నిఖిల్ అండి. ఇతను వచ్చేసి పలికే బంగారం అనే సీరియల్లో అయితే నటిస్తూ ఉంటాడు. ఇంకా చాలా సీరియల్లో కూడా నటించారండి. ఇతను స్టార్ మా ఛానల్లోనే వస్తూ ఉంటారు. ఇంకా బాగా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాగార్జున సార్ అయితే అడుగుతారు, మీకు టఫ్ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు మీరంటే నేను వచ్చేసి ఇమాన్యుల్ అయితే అనుకుంటున్నాను అనేసి చెప్తారు. ఇంకా మలయాళం బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్ గారు అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటారండి. ఆయన వచ్చేసి ఇంకా చెప్తారు, మీరు బాగా ఆడండి, ఇంకా ఇమ్యూనిటీ ఇస్తున్నాను మీకు, నా ఫ్రెండ్ నాగార్జున ఇలాగైతే చెప్తారు. ఇంకా ఇతనికి వచ్చేసి పింక్ స్టోన్ కలర్ అయితే ఇస్తారండి. డైరెక్ట్గా కంటెండర్ అవ్వచ్చు అంటే కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన కంటెండర్స్ అయితే చేస్తూ ఉంటారు కదా ఈ హౌస్లో, ఇదే మెయిన్ కాబట్టి మీకైతే ఇది ఇస్తున్నాను ఈ ఆపర్చునిటీ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇంకా ఒక చిన్న టాస్క్ కూడా ఇస్తారండి నిఖిల్కి. ఏంటంటే కొత్త కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అంటే కళ్యాణ్ ఉన్నారు కదా, అతన్ని కన్విన్స్ చేసేసి నేనే కెప్టెను అని చెప్పేసి లోపలికి వెళ్ళి చెప్పి మీ బ్యాడ్జ్ని తీసేసి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పిన తర్వాత ఇంకా
లోపలికైతే వెళ్ళిపోతాడు నిఖిల్. వెళ్ళిన తర్వాత ఏదైతే స్టోన్ ఉందో అది వచ్చేసి అక్కడ స్టిక్ చేసేసి, కానీ ఇతను మాత్రం నిఖిల్ మాత్రం ఏ పవర్ ఇచ్చారో మాత్రం చెప్పలేదు అక్కడ. ఇంకా అందరూ బాగా పలకరించారు, రిసీవింగ్ బాగా ఉంది, సరే అని చెప్పేసి అయిపోయింది అక్కడికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సారు లోపలికైతే వస్తారు. నేను నిఖిల్కి ఇచ్చిన టాస్క్ ఏం చేస్తున్నాడో ఏమవుతుందో చూద్దాము అని చెప్పేసి నాగార్జున సార్ అయితే లోపలికి వస్తారు. అడుగుతారు, లేదు సార్ నేను ఇంకా చేయలేదు, ఇప్పుడైతే చేస్తాను అని చెప్పేసి నిఖిల్ అయితే అంటాడు. వచ్చేసి నిఖిల్ చాలా రకాలుగా అయితే కన్విన్స్ చేయాలనేసి చూస్తారండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళ మెంటాలిటీ ఎటువంటిదంటే 5 వీక్స్ వీళ్ళు సర్వైవ్ అయ్యారు కాబట్టి అంత ఈజీగా ఎందుకు వదులుకోవాలి ఇది కెప్టెన్సీ టాస్క్ అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. శ్రీజ కూడా పాయింట్ అయితే రేస్ చేస్తుంది, అంత ఈజీగా ఎందుకు ఇచ్చేస్తావు నువ్వు, ఆగాగు ఏమై ఉంటుంది అని చెప్పేసి శ్రీజ కూడా అంటుంది. ఇంకా కళ్యాణ్ కూడా ఇది మీకు ఏమన్నా టాస్క్ ఇచ్చారా నాగార్జున సార్ అంటే అంతగా కన్విన్స్ చేయలేకపోయినారు. అందులో వీళ్ళు చాలా ఫైర్గా అయితే ఉన్నారండి, వైల్డ్ ఫైర్ మాదిరిగా చాలా బాగా ఆడతారు కదా కళ్యాణ్ కూడా. సో ఇవ్వలేదు అక్కడ. ఇంకా నాగార్జున సార్ వచ్చేసి నేను ఏం చెప్పాను నీకు స్టేజ్ పైన, కన్విన్స్ ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసేసి కెప్టెన్సీ బ్యాడ్జ్ని అయితే స్టోర్ రూమ్లో పెట్టేయాలని చెప్పాను కదా, నువ్వు ఆ విధంగా కన్విన్స్ చేయలేకపోయినావు కాబట్టి నువ్వైతే ఈ టాస్క్లో ఫెయిల్ అయిపోయావు. ఇంకా మామూలుగా ఉండదు హౌస్మేట్స్తో అంటే, ఇంకా ముందు ముందు ఎలా చేస్తావో టాస్క్లు ఇస్తాను కదా ఎలా చేస్తావో చూద్దాము అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇంకా స్టేజ్ పైన హ్యాండ్కి అయితే బ్యాడ్జ్ వేసుకొని వస్తారు కదా, ఆ బ్యాడ్జ్ని వచ్చేసి మాధురి గారిని తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ బ్యాడ్జ్ వచ్చేసి తీసేసి కళ్యాణ్కి అయితే ఇచ్చేస్తుంది. ఇంకా అక్కడికైతే అయిపోయిందండి. ఇంకా టాస్క్ నిఖిల్ ఇంకా మాధురి గారు అయితే వచ్చారు కదా, వచ్చినప్పుడు ఇంకా వీళ్ళిద్దరికైతే టాస్క్ అయితే ఉంటుందండి. టాస్క్ ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి టాస్క్ అయితే పెట్టారండి. ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు, సుమన్ శెట్టి గారు, డెమోన్ పవన్ అండ్ శ్రీజ, వీళ్ళ ముగ్గురు అయితే. ఒక్క నిమిషం. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి టాస్క్ ఏంటంటే స్టిక్స్ అయితే ఉంటాయి. ఇంకా డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు, రీతు ఉంది, నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, డెమోన్ పవన్, శ్రీజ, వీళ్ళు నలుగురు అయితే ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారండి. వీళ్ళందరూ ఉన్నప్పుడు స్టిక్స్ అయితే ఇస్తారు వాళ్ళకి. టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మీకు. స్టిక్స్ ఇస్తారు, అందరు గ్రూప్గా అయితే నిలబడుకోవాలి. ఇప్పుడు ఇట్లా 2 స్టిక్స్ అందరూ సర్కిల్ షేప్లో నిలబడుకున్నారు కాబట్టి స్టిక్స్ అయితే ఇటు పట్టుకున్నారు. నాగార్జున సార్ లెఫ్ట్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ పట్టుకోవాలి, రైట్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వదిలేసి రైట్ పట్టుకోవాలి స్టిక్స్ అయితే. ఎవరైతే అవుట్ బాగా సరిగా పట్టుకుంటారో వాళ్ళైతే విన్ అవుతారు, మిగతా వాళ్ళైతే అవుట్ అయిపోతారు అనేసి చెప్తారు. ఫస్ట్ స్టార్టింగ్ సుమన్ శెట్టి గారు అయితే అవుట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ అవుట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీజ, వీళ్ళు ముగ్గురు అయితే అవుట్ అయిపోతారు. సారీ, లాస్ట్ వరకు మిగిలింది వచ్చేసి రీతు అయితే మిగులుతుంది. రీతు అయితే సేవ్ అయిపోతుందండి. అమ్మ, ఆమె సంతోషానికి హద్దులే లేవండి. అసలు అంత హ్యాపీ అనిపించేసింది ఆమెకైతే. ఇంకా రీతు వచ్చేసి డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. కళ్యాణ్ వచ్చేసి గోల్డెన్ స్టార్ కూడా పెట్టేస్తారు. ఇంకా నాగార్జున సార్ కూడా అంటారు, నీకు చాలా హ్యాపీగా ఉంది కదమ్మా, బయట అయితే పడిపోయావు అని చెప్పేసి నాగార్జున సార్ కూడా అయితే అంటారండి. సారీ, ఇది వచ్చేసి టాస్క్ అయిపోయిన తర్వాత నాగ్ సార్ వచ్చేసి మాట్లాడింటాడు. నేను వచ్చేసి ఫస్ట్లోనే ఆత్రం తట్టుకోలేక చెప్పేసినాను. ఇంకా నిఖిల్ వచ్చేసి టాస్క్లో ఫెయిల్ అయ్యాడు. ఇంకా ముందు ఏ టాస్క్ ఇస్తాను కదా టాస్క్లు, దాంట్లో ఎలా ఆడతావో అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇంకా అక్కడికైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిషా అయితే వచ్చిందండి. 5th కంటెస్టెంట్ ఆయిషా అయితే వచ్చేసింది ఇక్కడికి. ఆమె వచ్చేసి తమిళ్ బిగ్ బాస్లో 66 days అయితే ఉండి ఎవిక్షన్ అయితే అయిపోయిందంటండి. ఇంకా ఆమెకు వచ్చేసి తమిళ్ బిగ్ బాస్ విజయ్ సేతుపతి గారు అయితే వచ్చి మాట్లాడతారు స్టేజ్ పైకి, అంటే హోస్ట్గా ఆయన కాబట్టి ఆయన వచ్చేసి మాట్లాడతారు. ఈమెకు వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చిందండి. ఆమె పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది, ఇంకా మాట్లాడింది స్టేజ్ పైన. అవన్నీ అయిపోయిన తర్వాత ఈమెకు వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్. నామినేషన్ తీరునే మార్చేయచ్చు, అంటే నామినేషన్ పర్టికులర్గా ఈ తీరులో అయితే జరగాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు కదా, ఆ తీరునే మార్చేసేంత పవర్ అయితే ఆయిషా గారికి అయితే ఇచ్చారండి. గ్రీన్ కలర్ స్టోను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమెకు వచ్చేసి ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు. అన్నీ వచ్చేసి హార్ట్స్ అయితే పెట్టుంటారు, అంటే హార్ట్ బ్రేక్ అయిన లాగా సగం సగం హార్ట్ అయితే పెట్టుంటారు. ఈ సగం సగం హార్ట్ వచ్చేసి మీరు అటాచ్ చేసేసి చెప్పాలి ఏదానికి ఏంటి మీ ప్రాబ్లమ్స్ అనేది నాకు సార్ అయితే అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి ఎవరితో కూడా అంత మంచిగా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి ఒక హార్ట్ అయితే పెడుతుంది. ఇంకొక హార్ట్ వచ్చేసి ఎవరైనా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు, మన అనే వాళ్ళు ఎవరైనా దగ్గర లేకపోతే చాలా బాధగా ఉంటుంది, అలాంటప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకోకపోతే నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది సార్ అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఫుల్ హార్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా, నీకు ఎవరు నచ్చారో వాళ్ళకి ఫుల్ హార్ట్ ఇచ్చేసి ఎందుకు అనేది కూడా చెప్పు నువ్వు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్పాడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళింది, అందరూ బాగా పలకరించారు. ఇంకా స్టోన్ అయితే పెట్టింది, ఏదానికి ఇమ్యూనిటీ ఇస్తారు, అదే ఏదానికి అది ఉపయోగపడుతుంది స్టోన్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా హార్ట్ వచ్చేసి ఇమాన్యుయల్కి అయితే ఇస్తుందండి. ఎందుకంటే నువ్వు లేకపోతే ఈ హౌసే లేదు, నువ్వు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తావు కదా అని చెప్పేసి హార్ట్ అయితే ఇమాన్యుయల్కి అయితే ఇస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవీ ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఇంకా డైరెక్టరు ఇంకా హీరో హీరోయిన్ వీళ్ళందరూ అయితే వస్తాడు. డూడ్ సినిమా గురించి ప్రమోషన్ చేసుకోవడానికి అయితే వస్తారండి. ఇంకా మమత గారు హీరోయిన్, ఇంకా హీరో డైరెక్టరు శరత్ కుమార్ వీళ్ళందరూ కూడా వస్తారు. ఇంకా మూవీ గురించి అయితే మాట్లాడతారు, టీజర్ అయితే చూపిస్తారు. ఇంకా బాగుంది మూవీ ప్రమోషన్. అక్కడికైతే సెలబ్రిటీస్ వచ్చేసి వెళ్ళిపోయారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా, ఇతను వచ్చేసి లాస్ట్ ఇంకా 6th కంటెస్టెంట్ అండి వైల్డ్ కార్డ్లో వచ్చేసి. ఇతనికి వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చింది. తప్పు చేసినా కూడా అంటే అతను కొంచెం తెలుగు పూర్తిగా అర్థమవుతుంది, కానీ ఇప్పుడు మనం మాట్లాడేది పూర్తిగా అర్థమవుతుంది, కానీ తిరిగి మళ్ళీ మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుందంట అతనికి. అందుకోసం అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేశారు, మీరు ఏదైనా అంటే ఒక టాస్క్ ఆడుతున్నారు, ఆ టాస్క్లో ఏదైనా తప్పు అనిపిస్తే మీకు మీరు సజెషన్స్ బిగ్ బాస్ని అడగచ్చు. అంటే నేను వెళ్ళే రూట్ రైటా రాంగా అని చెప్పేసి అనే ఒక ఫెసిలిటీ వచ్చేసి నాగార్జున సార్ ఇతనికి గౌరవ్ గుప్తాకి అయితే ఇచ్చారండి. డ్యాన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదైతే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంకా టాస్క్ కూడా కంపల్సరీగా ఇస్తారు కదా. టాస్క్ వచ్చేసి 4 పిక్చర్స్ అయితే చూపిస్తారు, తనుజది, శ్రీజాది, దివ్యాది, ఇంకా రీతుది, వీళ్ళు నలుగురిది అయితే బోర్డ్స్ అయితే ఉంటుంది. ఆ బోర్డ్స్ వెనకాల ఒక నెంబర్ అయితే వస్తుంది. ఎంత నెంబర్ వస్తే అన్ని పుషప్స్ అయితే చేయాలి అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. తనుజాని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డుకి వచ్చేసి 50 అయితే వస్తాయి. 50 పుషప్స్ చేసేస్తారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతారండి. అందరూ బాగా పలకరించారు. ఇంకా నాగార్జున సార్ అయితే అతనికి తెలుగు మాట్లాడడానికి రాదు కాబట్టి నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా ఫెసిలిటీ అయితే వచ్చింది అతనికి. ఏదైనా టాస్క్లో అతను ఒక తప్పుదారి వేస్తూ ఉన్నప్పుడు ఇది రైటా రాంగా అని చెప్పేసి సజెషన్స్ బిగ్ బాస్ని అడగవచ్చు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే జరగలేదు, అటువంటిది ఈ బిగ్ బాస్ 9లో అయితే జరిగింది, అలాంటి ఫెసిలిటీ ఇచ్చాము అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారు. తెలుగు రాదు కాబట్టి నెక్స్ట్ వీక్ నేను వచ్చేటప్పటికల్లా తెలుగు బాగా గౌరవ్ గుప్తాకి నేర్పించాలి, ఈ బాధ్యత నీదే అని చెప్పేసి దివ్యాకి అయితే చెప్తాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్టార్స్లో ముగ్గురైతే ఉంటారు కదా, ఇద్దరు వచ్చేసారు కాబట్టి టాస్క్ అయితే పెట్టారండి. ఎవరెవరు, గౌరవ్ గుప్తా అండ్ ఆయిషా, వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎంత అన్ఫేర్ జరిగిందంటే అంత అన్ఫేర్ జరిగిందండి. నాకైతే చాలా బాధగా ఉంది. ఒక అమ్మాయిని ఎంత ఇదిగా తీసేయడం అనేది నాకు కూడా నచ్చలేదు, కానీ మనం ఏం చేయలేంలే. కానీ ఎవరికైనా అనిపిస్తుంది ఇంత అన్ఫేర్ అనేసి అనిపిస్తే మీకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. కంపల్సరీ ఒక చిన్న కామెంట్ అయితే చేసి వెళ్ళండి, ఫేరా అన్ఫేరా, అంతవరకు చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ వచ్చేసి 2 లెవెల్స్లో జరుగుతాయి అని చెప్పేసి నాకు సార్ చెప్తారు. లెటర్ అయితే వస్తుంది, లెటర్ అయితే చదువుతుందండి. ఫస్ట్ వచ్చేసి ముగ్గురు ఉంటారు కదా, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, ఇంకా సుమన్ శెట్టి, శ్రీజ, వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారు కదా లాస్ట్ బ్లాక్ స్టార్స్. వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆట ఏంటంటే ఆ ఆట ఎందుకు కూడా నాకు అర్థం కాలేదు కాబట్టి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను.
ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక ట్యూబ్స్ ఉంటాయి కదా, అటువంటి ట్యూబ్స్లో అటువంటిది ఒక పెద్ద ట్యూబ్స్ అయితే ఇచ్చారు వాళ్ళకి. ఆ ట్యూబ్లో రాళ్ళు వేయాలా ఇసుక వేయాలా ఏంటో నాకైతే అర్థం కాలేదండి. ఆ పర్టికులర్ ఆట మాత్రమే నాకు అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా కూడా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి. దీంట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారిది తక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళైతే ఎలిమినేషన్ అయితే చేసేసారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి శ్రీజ డెమోన్ వీళ్ళిద్దరు అయితే గెలిచారు అండి. వాళ్ళిద్దరైతే ఉంటారు. ఇంకా సెకండ్ లెవెల్ ఆట అయితే మొదలైంది. సెకండ్ లెవెల్ ఆట ఏంటంటే 2 బోట్స్ అయితే ఉంటాయి. 2 బోట్స్కి కూడా హుక్స్ అనేటివి ఉంటాయండి. హుక్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే సంచాలకులుగా ఉన్నారో వాళ్ళు వచ్చేసి శ్రీజకి డెమోన్కి రింగ్స్ అయితే వేయాలి. ఆ రింగ్స్ వేసినప్పుడు వాళ్ళు క్యాచ్ పట్టుకొని ఏదైతే హుక్ ఉందో ఆ హుక్కి తగిలించాలి, అంటే తగిలేలాగా వాళ్ళైతే వేయాలి. సరే, ఇది కంపల్సరిగా ఎండ్ బజర్ మోగేసరికి, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎండ్ బజర్ మోగేసరికి ఎండ్ బజర్ ఏదైతే ఉందో ఆ ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి హుక్లో అయితే ఎక్కువ రింగ్స్ ఉంటాయో వాళ్ళే విన్ అవుతారు అని చెప్పేసి టాస్క్ అయితే పెట్టారు. ఇక్కడ ఎంత అన్ఫేర్ జరిగిందంటే అంత అన్ఫేర్ జరిగింది చూడండి. ఇప్పుడు ఫస్ట్ వేసినప్పుడు శ్రీజాద్ అయితే 2 రింగ్స్ కూడా హుక్స్కి అయితే తగులుకున్నప్పుడు డెమాన్ పవన్ది ఒక రింగ్ అయితే ముందుగానే పడునింది. బజర్ మోగేసరికి గాల్లో అయితే ఉంది. ఆ గాల్లో ఉన్నప్పుడు మనం ఎలా కన్సిడర్ చేస్తాము? ఏం చెప్పారు టాస్క్లో? ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి బోర్డులో అయితే, అంటే ఎవరి హుక్లో అయితే ఎక్కువ రింగ్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్ అని అయితే చెప్పారు. అలా కాకుండా ఇక్కడ గాల్లో ఉంది, మేము కన్సిడర్ చేస్తున్నాము దీన్ని అని చెప్పేసి ఎలా చెప్తారు? శ్రీజ ఆల్రెడీ చెప్పింది, బజర్ మోగేసరికి అతని రింగ్ అక్కడ పడలేదు హుక్లో అయినా అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నాకు సార్ ఏం చెప్తారు? గాల్లో ఉంది కాబట్టి మేము కన్సిడర్ చేసాము అని అయితే చెప్తారు. ఇక్కడే డెమాన్ పవన్ ఎలిమినేషన్ అవ్వాలి, శ్రీజ అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. కానీ శ్రీజ అయితే ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది. డెమాన్ పవన్ వచ్చేసి సేఫ్ అయ్యారు. ఎంత అన్ఫేర్ ఎలిమినేషన్ చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? అక్కడ ఏం చెప్పారు? ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి హుక్లో అయితే ఎక్కువ రింగ్స్ ఉంటాయో వాళ్ళని కన్సిడర్ చేస్తాము, అంటే వాళ్ళే డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వెళ్తారు అనేసి చెప్పినా కూడా అది గాల్లో ఉందని చెప్పేసి కన్సిడర్ చేశారు. ఇంకా ఇద్దరికి 2-2 వచ్చాయని చెప్పేసి మళ్ళీ 90 సెకండ్స్లో మళ్ళీ ఎవరు రింగ్స్ అయితే ఎక్కువ పడతాయో హుక్లో వాళ్ళకి మాత్రం కన్సిడర్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఆట అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు శ్రీజాకి వచ్చేసి 3 రింగ్స్ పడినాయి, అంటే ముందు 2 వేసింది, దాని తర్వాత 1 వేసింది. ఇక్కడ డెమాన్ పవన్ ముందు 2 వేస్తున్నాడు, దాని తర్వాత 2 వేశాడు. ఇక్కడ వచ్చేసి డెమాన్ పవన్ అయితే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారు. శ్రీజ వచ్చేసి ఇంకా డేంజర్ జోన్లోనే ఉందండి. ఇక్కడ ఇంకా కళ్యాణ్ వచ్చేసి గోల్డెన్ స్టార్ అయితే ఇచ్చేసాడు డెమాన్ పవన్కి. ఇంకా డెమాన్ పవన్ అయితే లోపలికి వెళ్ళిపోయి ఇంకా మిగతా ఉన్న అంటే 4 ఉన్నారు కదా వైల్డ్ కార్డ్స్, వాళ్ళని కూడా బయటకు అయితే రామన్ అయితే చెప్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్ స్టార్స్ ఎవరున్నారు? శ్రీజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరు అయితే బ్లాక్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళిద్దరే పేరుగా ఆడారు పాపము. వీళ్ళిద్దరే బ్లాక్ స్టార్స్లోనే మిగిలిపోయారు, సేఫ్ జోన్లోకి వెళ్ళకుండా, అంటే గోల్డెన్ స్టార్లోకి వెళ్ళకుండా ఇంకా అక్కడే మిగిలిపోయారు పాపము. ఇంకా ఇప్పుడు వచ్చేసి వైల్డ్ కార్డ్ నిర్ణయం, అంటే ఎవరు ఈ హౌస్లో ఉండాలి, ఎవరు ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నాకు సార్ చెప్తారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆయిషా వచ్చేసి శ్రీజ, సుమన్ శెట్టి గారికి బాగా పొటెన్షియల్ ఉంది, బాగా ఆడతారు, శ్రీజాకి లేదని చెప్పేసి ఆయిషా అయితే చెప్తుంది. ఇంకా నెక్స్ట్ శ్రీనివాస్ సాయి వచ్చేసి సుమన్ అన్న కంటే బెటర్గానే ఆడుతుంది శ్రీజ అని చెప్పేసి శ్రీజాకి అయితే ఓటు వేస్తారు. ఇంకా మాధురి గారు వచ్చేసి శ్రీజాని అయితే తీసేయాలనేసి చెప్తారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇంటర్ఫియరెన్స్ అవుతుంది, అది నాకు నచ్చడం లేదు, అందుకే నేనైతే శ్రీజాని తీసేయాలనుకుంటున్నాను అనేసి ఆమె పేరు అయితే చెప్తుంది. ఇంకా నెక్స్ట్ గౌరవ్ గుప్తా వచ్చేసి సుమన్ శెట్టి గారు చెప్తారు, అంటే శ్రీజ బాగా ఆడుతుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది, కాబట్టి నేను సుమన్ శెట్టి గారిని తీసేయాలనుకుంటున్నాను అనేసి గౌరవ్ గుప్తా చెప్తాడు. ఇంకా నిఖిల్ వచ్చేసి శ్రీజ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదు ఆ అమ్మాయి, అందుకే నేను ఆ అమ్మాయిని తీసేయాలనుకుంటున్నాను అనేసి నిఖిల్ అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ రమ్య గారు వచ్చేసి శ్రీజ పేరు చెప్తాడు, సుమన్ బెటరు అనేసి చెప్తారు. శ్రీజ అయితే ఇక్కడ ఎలిమినేట్ అయిపోయిందండి. ఎందుకంటే 6 మెంబర్స్ ఉంటే 4 ఓట్లు 4 ఓట్లు వచ్చేసి
శ్రీజాకి పడ్డాయి, 2 ఓట్లు వచ్చేసి సుమన్ శెట్టి గారికి పడ్డాయి. అంటే వాళ్ళ కింద బెలూన్స్ ఉన్నాయి, వాళ్ళు పర్టికులర్ రీజన్ చెప్పేసి ఇంకా వాళ్ళ బెలూన్ అయితే తీసేయాల్సింది ఉంటుంది కాబట్టి తీసేశారు. ఇంకా 4 ఓట్లు అయితే శ్రీజాకి, 2 ఓట్లు అయితే సుమన్ శెట్టి గారికి వచ్చేసాయండి. చాలా అంటే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే ఇక్కడ జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడండి, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇంకా శ్రీజ స్టేజ్ పైకి వచ్చేసింది, ఆమె సడన్గా వచ్చేసింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయి జర్నీ అయితే చూపించలేదు, ఇంకా తయారు చేసినట్లేరు. నాగ్ సార్ కూడా అదే చెప్పారు. ఇంకా టాస్క్ కంపల్సరీగా టాస్క్ అయితే ఆడాలి కాబట్టి టాస్క్ అయితే ఆడిందండి అక్కడ. ఇంకా ఫస్ట్ బోర్డు పైన వచ్చేసి ఇంకా ఫ్రెండ్ అనేసి, ఎనిమీ అనేసి, ట్రస్ట్ అనేసి, గుడ్ అనేసి, స్ట్రాంగు, ఇంకా ఫేక్, వీక్ ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరు నచ్చితే వాళ్ళ బొమ్మ అయితే అక్కడ పెట్టేసి పర్టికులర్ రీజన్స్ అయితే చెప్పాలి అనేసి చెప్పారు. ఇంకా ఫ్రెండ్గా వచ్చేసి డెమోన్ పవన్ అయితే పెట్టింది. నాకు చాలా రోజుల నుంచి ఇతను ఫ్రెండ్, నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పేసి డెమోన్ అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎనిమీ వచ్చేసి బర్నీ గారిని అని చెప్పిందండి, ఎందుకంటే అతను ఎక్కడో సేఫ్గా ఆడుతున్నారు, నన్ను పక్కనే పెట్టేస్తున్నాడు అని చెప్పేసి బర్నీ గారి గురించి అయితే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి కూడా చెప్పిందండి. ట్రస్ట్ కళ్యాణ్, ఎందుకంటే సార్ నేను ఎవరినైనా గుడ్డిగా ఈ హౌస్లో నమ్ముతానంటే అది కళ్యాణ్నే సార్, అంత బాగా నేనైతే నమ్ముతాను, నువ్వు చాలా బాగా ఆడతావు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పింది. ఇంకా రియల్ వచ్చేసి సంజన గారు, ఈమె వచ్చేసి చాలా బాగా ఆడతారు సార్, రియల్గా ఉంటారు అనేసి సంజన గారు గురించి అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి సుమన్ గారు, ఫేక్ వచ్చేసి దివ్య, స్ట్రాంగ్ వచ్చేసి ఇమాన్యుయల్, గుడ్ వచ్చేసి ముగ్గురు పేర్లు అయితే పెట్టింది ఇక్కడ, తనుజ, రీతు, రాము, వీళ్ళు ముగ్గురిని అయితే పెట్టిందండి. ఇంకా పర్టికులర్గా చెప్పింది. ఇంకా అమ్మాయి అయితే ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు గోల్డెన్ స్టార్ రాలేదని చెప్పి అడిగి మరీ అయితే పెట్టించుకున్నారు. నాకు సార్ ఏం చెప్పారు, ఇలాగే సుమన్ నీకు ఏదైనా కావాలంటే అడిగి మరీ చేయించుకో, అప్పుడే నీకైతే బాగుంటుంది అని అయితే చెప్పారు. అతనికి వచ్చేసి కళ్యాణ్ని ఇంకా గోల్డెన్ స్టార్ అయితే పెట్టమని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారండి. ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తారు. అక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండింటే ప్లీజ్ 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 శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా, మీకు నా రివ్యూ చూసిన తర్వాత ఏం అర్థమైంది, ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా కింద ఒక్క కామెంట్ అయితే చేయండి. ఇంతే అండి వీడియో, అక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే వేయండి. ఓకే అండి, బాయ్.